Trump is coming out with this project with a huge budget. అది హైదరాబాద్ వాసులకి అది అఫోర్డబుల్ కాదా అనేది I will not be able to assure you. ఎందుకంటే minimum 4,000 SFT flats, 4 towers, 63 floored building. So we don't know what is the affordability in that. ఇది ట్రంప్ టవర్స్ హైదరాబాద్ వాళ్ళ కోసం కడుతున్నాడో లేదంటే ఫర్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కోసం కడుతున్నాడో అనేది మనకు తెలియదు. సో ఇఫ్ యు టేక్ ఏ కంట్రీ లైక్ దుబాయ్, దుబాయ్లో లోకల్ పీపుల్ కంటే కూడా వేరే కంట్రీస్ నుంచి అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే దట్ ఈస్ అ టూరిజం ప్లేస్ అండ్ అక్కడ ఇన్వెస్టర్స్కి గవర్నమెంట్ కూడా అనుకూలంగా చాలా పాలసీస్ ఉన్నాయి. సో ట్రంప్ ఈస్ డూయింగ్ దిస్ ఫర్ హైదరాబాదీ పీపుల్ ఆర్ ఫర్ ఈవెన్ ఇండియన్స్ అది మనకి తెలియదు. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్ దట్ ట్రంప్ లాంటి వాళ్ళు హైదరాబాద్లో లాంచ్ అవుతున్నారు అంటే హైదరాబాద్కి అయితే ఎంత సీన్ ఉందని కదా అర్థం. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్. yes, it's a proud moment for Hyderabad. సో అంత ఎంత పెట్టుబడులతోటి ఇది స్టార్ట్ చేస్తున్నారు మేడం ట్రంప్ గారు? సో బేసిక్లీ స్టార్టింగ్ విత్ సమ్ అరౌండ్ 3,500 crores or so. ఓకే. సో ఇంకా 2026లో పొజిషన్ ఇస్తున్నారని చెప్పారు. అండ్ టవర్స్ ఆల్సో హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్. కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్లో హిస్ ప్రాపర్టీ ఈస్ ఫైనలైజ్డ్. బట్ గోయింగ్ ఫర్దర్ ఇంకా 100% డీటెయిల్స్ అయితే మనకి ఇంకా రాలేదు మార్కెట్.